హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, మీ అందరికీ విభ్రాంతి కలిగించే ఒక విషయం చెప్తానండి. 1992కు ముందు, 2008కి కూడా ముందు ఎంత భయంకరంగా పాక్ వెనక దాక్కుని అమెరికా ఇంకా చాలా దేశాలు పాక్ కూడా కలలు కనింది ఏంటంటే, అప్పటి వరకు కూడా 92 వరకు కూడా ఇండియా, భారత్ చాలా పేద దేశం లేదా అభివృద్ధి చెందుతున్న దేశం. కానీ వాళ్ళ కళ ఏంటంటే భారత్ గర్భదారిద్ర్యంతో బాధపడాలి, దరిద్రం అయిపోవాలి. నేను ముందే మీకు విజ్ఞాపన చేశాను, నేను కుడితే మనిషి చావాలి అని కోరుకోబోయిన చీమ తడబాటు పడి నేను కుడితే చావాలి అని దేవుణ్ణి వరం అడిగితే దేవుడు తథాస్తు అంటే చీమ మనల్ని కుట్టిన మరుక్షణం దాన్ని నలిపేస్తాం, చచ్చూరుకుంటుంది. దీన్నే నేను మతిలో ఎంతో గతిలో అంత అంటారు పెద్దలు అంటూ కూడాను నేను మీకు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. అలాగా ఇతరులకి అనుకుంటే తమ జోలికి రాని ధర్మంతో ప్రవర్తిస్తున్న వాళ్ళని గురించి చెడు కోరుకుంటే అది వాళ్ళకి జరగదు, మనకే జరుగుతుంది. అలాగా పాకిస్తాన్తో సహా నకిలీ కణిక, వేశ్య వంశ సంజాత గూఢచర్య వలయం కోరుకున్నదే అది. భారత్ మట్టి కొట్టుకుపోవాలి, దరిద్రంతో బాధపడాలి. ఇప్పుడు ఆ దరిద్రంతో ఎవరు బాధపడుతున్నారు? పాకిస్తానే బాధపడుతుంది. తినడానికి తిండి లేక అడుక్కుంటోంది, చపాతీ పిండి లేక అడుక్కుంటోంది. కాబట్టి చెరపకురా చెడేవు అన్నదే ఇక్కడ విషయం. ఒకప్పుడు ఎంతగా అంటే భారత్లో ఇప్పుడంటే ఇంటింట మిక్సీలు ఉన్నాయి, అసలు కొంచెం పెద్ద ఆశ్రమాలు లాంటివి అయితే పిండి మిషన్లు కూడా ఉన్నాయి. పొడి బియ్యం మనం దాంట్లో వేస్తే లేదా తడి బియ్యం వేసిన, మిరపకాయలు వేసిన, ఇప్పుడు అసలు అడ్వాన్స్డ్ మిక్సీలు ఉన్నాయి. ఒకప్పుడైతే పిండి మిషన్లు కూడా ఉండేవి కాదండి. ఏ సంక్రాంతి ఏ దసరానో వస్తుంది అని అంటే, సంక్రాంతి వస్తుందంటే తడి బియ్యం రోట్లో కొట్టుకుండేవాళ్ళు, అరిసెల బియ్యం. కానీ పొడి బియ్యం ఉంటుందే దానికోసం, లేదా శనగలు ఉంటాయి, శనగపిండి, బజ్జీలు వేసుకుండే పిండి, వాటి కోసం అయితే మాకు గుంటూరు అయితే 1 టౌన్ మొత్తంలో పశువుల ఆసుపత్రి పక్క నుండి గుంట గ్రౌండ్ వెనకాల ఒకే ఒక్క పిండి మిషన్ ఉండేదండి. పండగలు వస్తే బకెట్లలో అవి పొడి పప్పులు బియ్యాలు వేసుకొని కిలోమీటర్ పొడవున లైన్ ఉండేది. ఆ పిండి మిల్లు వాడు ఎంత ఇది రువాబు చేసేవాడంటే విసుక్కుంటాడే, నిలబడు అక్కడ లైన్లో అనేవాడు. కారు, స్కూటర్, అప్పటికి స్కూటరే గొప్ప, బైకులు లేవు. బజాజ్ వచ్చిందంటే పార్టీ ఇచ్చుకుండే ఇది. అంత దీనిలోకి అంటే పొడి పిండి మిల్లుకు మిషన్ కూడా అందుబాటు ఉండదు. దానికోసం నానా తంటాలు. ఆ మిషన్ రిపేర్లకు వచ్చేది, అందరూ గలగల్లాడుతూ అక్కడ. అంత దీనిలో ఉంచి భారత్ ఇలా ఉంటుంది అంటూ విదేశాల్లో జోకులేసి విభజించి ప్రచారించి దాన్నే తీర్చుకున్నాం ఇప్పుడు మేము. దానికి పై కారణం పాకిస్తానే కదా. రేపెప్పుడో డ్రామోజీ గాడి వారసులు ఎంత పేదరికం అనుభవిస్తారో, అడుక్కు తింటారో మీ కళ్ళతో మీరు చూద్దురుగాక. చంబావంశీయులు కూడా. అందుకే కొన్ని పాతకాలు చెయ్యకూడదనేది. అంతగా దారిద్ర్యం భారత్ అనుభవించాలనుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ అనుభవిస్తోంది, క్యూలో అమెరికా ఉంటుంది. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్. As well, subscribe it. Please support Ammavudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం, ప్రకృతి సమతుల్యత కోసం కూడా ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా సామాన్య మానవులందరినీ, ప్రియ పుత్రులందరినీ
కుల మతాలకి, రాజకీయాలకి, ప్రాంతీయతలకి, దేశీయతలకి కూడా అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.